నమస్తే. ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నారు. హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది అని. నిజంగా మంచి మాటే. ఇదేం ఏమంటారు, ఒక మతరాజ్యం కాదు, మతరాజ్యంగా ప్రకటించుకున్న దేశం కాదు, ఇది సెక్యులర్ కంట్రీ మనది. ముస్లిం మహిళే కాదు, ఏ మహిళ అయినా కావచ్చు, దేశానికి ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, రాష్ట్రాలకు. సెక్యులర్ కంట్రీ ఇది. సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అయితే ఆయన మాటలు నిజంగా అసదుద్దీన్ ఓవైసీ మాటలకు చేతలకు ఏమన్నా సంబంధం ఉందో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా అసదుద్దీన్కు మహిళ రాజకీయంగా ఎదగాలి, ఒక మహిళా ప్రధానిని చూడాలి, తన కమ్యూనిటీ నుంచి, ముస్లిం నుంచి ఇస్లాం మహిళ, ఒక ముస్లిం మహిళ ప్రధాని కావాలని నిజంగా ఆయనకుందా? నిజంగా అంత చిత్తశుద్ధి ఆ నాయకుడికి ఉందా, ఆ పార్టీకి ఉందా? 33% మహిళలకు రిజర్వేషన్ వ్యతిరేకించాడు అసదుద్దీన్ ఓవైసీ. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది, వెళ్ళి చూడండి ఒకసారి. ఓటింగ్ అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీలో ఎంఐఎం ఒకటి. అంత మాత్రమే కాదు, ఎంఐఎం చరిత్రలో, ఆ పార్టీ హిస్టరీలోనే ఒక్క మహిళ కూడా ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, ఎమ్మెల్సీ కాలేదు. ఏ ఒక్క మహిళ కూడా గెలవడం పక్కన పెట్టి ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదు ఆ పార్టీ. అంటే చూడండి ఎంత, అంటే ఎవరిని మభ్య పెట్టడానికి మాటలు. ఆయన ఇన్ని మాటలు అన్నాడు, ప్రధానిగా అవసరం లేదు, మహిళా రిజర్వేషన్ బిల్లును నిరసించాడు, కనీసం ఆయన పార్టీ నుంచి ఒక అభ్యర్థి కూడా ఇంతవరకు టికెట్ ఇవ్వలేదు. నిజంగా అసదుద్దీన్ ఓవైసీకి నిజంగా తన కమ్యూనిటీలో మహిళలు ఎదగాలి, ప్రధాని స్థాయికి వెళ్ళాలి అంటే తన పార్టీ చీఫ్ మహిళను చేయాలి. లేరా? ఎంఐఎంలో మహిళలు ఎందుకు లేరనే చెప్పడం అంటే నీ పార్టీలోనే నువ్వు కనీసం ఎంకరేజ్ చేయవు. ఒక ఎమ్మెల్యే స్థాయి మహిళా లీడర్ లేరు నీ దగ్గర. నీ పార్టీ ఆఫీస్కి వస్తే ఒక్క మహిళా లీడర్ కనిపించారు, అసలు ఒక్క స్పోక్స్ పర్సన్ లేరు, ఒక్క ఎమ్మెల్యే లేరు, ఒక అభ్యర్థులు ఉండరు. అలాంటిది ప్రధానిగా ఎట్లా చూస్తాడు అసదుద్దీన్ ఓవైసీ? అంటే పిచ్చల లెక్క కనిపిస్తున్నారా జనం? అసలు ఏంటి, ఎంతకాలం మభ్య పెడతారు? అంటే ఓటు బ్యాంకుగా వాడుకోవడమేనా? నీ కమ్యూనిటీ కూడా నువ్వు న్యాయం చేయవా? అసలు నీ కమ్యూనిటీ మహిళలు కూడా వాళ్ళకు కూడా స్వేచ్ఛ వద్దా? రాజకీయంగా ఎదగొద్దా? ఎందుకు ఈ దొంగ మాటలు? నిజంగా ఇస్లామిక్ కంట్రీస్గా ప్రకటించుకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మేలు. అసలు ప్రధానమంత్రులు అయ్యారు వాళ్ళు, వారసత్వంగా వచ్చుండొచ్చు, వాళ్ళ తండ్రి పేర్లతో వచ్చుండొచ్చు. బేగం ఖలీదా జియా లాంటి వాళ్ళు భర్త అండగా వచ్చుండొచ్చు. షేక్ హసీనా, వాజద్ బెనజీర్ భుట్టో లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు ఇస్లామిక్ కంట్రీకి. వాళ్ళేం హిజాబ్ ధరించలేదు, బుర్కా వేసుకోలేదు, హిజాబ్ ఎప్పుడు ధరించలేదు, బుర్కా ముఖం చూసి కూడా ఎరగరు వాళ్ళు. అట్లా ఇస్లామిక్ కంట్రీస్లోనే స్త్రీలకు అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఇక్కడ ఏంటి పరిస్థితి అసలు? అంటే మరింత అంతెందుకు, ఇస్లాం పుట్టిన దేశాల్లో పరిస్థితి ఒకసారి చూస్తే మనం, ఇండోనేషియా లాంటి ప్రపంచంలోనే అతి ఎక్కువ ముస్లిం జనాభా శాతం ఉన్న ఇండోనేషియా లాంటి కంట్రీస్లో మహిళల పరిస్థితి ఎట్లా ఉంది? ఇరాన్లో హిజాబ్ను, బుర్కాలను తీసి తగలబెడుతున్నారు. మాకు స్వతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి, ఈ ముసుగు మాకొద్దని. అలాంటిది ఒక పార్టీ అధ్యక్షుడు హిజాబ్ ధరించిన మహిళ అంటే అసలు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? అంటే మహిళ ఇంకా హిజాబ్ ధరిస్తూ ముసుగులోనే ఉండాలా? స్వేచ్ఛ వద్దా? మహిళకు ఆ స్థాయికి వెళ్ళొద్దా? సరే, నువ్వు నిజంగా ప్రధాని సీట్లో కూర్చోవాలి, హిజాబ్ ధరించిన ఆమెను ప్రధాని కుర్చీలో కూర్చోవాలి అన్నప్పుడు కనీసం నువ్వు ఒక ఎమ్మెల్యే ఎక్కువ కూడా సీట్ ఇవ్వలేదు కదా. ఒక మహిళను కూడా నీ పార్టీ ఆఫీస్లో, దారుస్థలంలో ఒక్క మహిళ కూడా కనిపించదు కదా. సరే, బుర్కా వేసుకొనైనా, హిజాబ్ వేసుకొనైనా. అంటే ఎవరిని మభ్య పెట్టడానికి, ఎంతకాలం మోసం చేయడానికి? ముస్లింలు అమాయకులు కాబట్టి ఇంకా మీరు చీకట్లలో, అంటే మీ కుటుంబాలు, 1-2 కుటుంబాలు మాత్రమే, మీకు మాత్రమే అధికారం రావాలి, మీరు మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలి, అధికారం వెళ్ళబెట్టాలి, మహిళలను మాత్రం రానివ్వరు. ఇస్లామిక్ కంట్రీస్ కన్నా దారుణంగా చేస్తున్నారు ఇక్కడున్న ముస్లిం లీడర్లు, ఈ సోకాల్డ్ సెక్యులర్ మరికొన్ని పార్టీలు కూడా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ అధ్యక్షురాలుగా, పార్టీ చీఫ్గా మహిళను పెట్టాలి. ఇంత దారుణమైన మాటలు నవ్వుతున్నారు అసలు జనం. సిగ్గుండాలా మాట్లాడడానికి అసదుద్దీన్ ఓవైసీకి, ఆ పార్టీకి? మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన వాడు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు హిజాబ్ వేసుకున్న ముస్లిం మహిళను ప్రధానిగా చూడాలంటలేడు. హిజాబ్ వేసుకున్న మహిళ ఇరాన్ లాంటి చోట్లనేమో తగలబెడుతున్నారు, హిజాబ్లను తీసి, ముసుగులను తీసి, ఇంకా ఆడవాళ్లకు ముసుగులేసి. అంటే మీ తీరు ఆడవాళ్ళ పట్ల ఇంకా తీరు మారట్లేదు, పొలిటికల్ పార్టీలు, లీడర్ల తీరు. అంటే ఎంత ద్రోహం చేస్తున్నాడు తన కమ్యూనిటీకి. అంటే ఇస్లాం మహిళ, ముస్లిం మహిళ బయటికి రావడం, ముస్లిం మహిళ ఎదగడము, రాజకీయాల్లో ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు. అర్థం చేసుకోండి.